రూతు మొదటి అధ్యాయము. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె 2 కోడండ్రును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడండ్రను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి. నాతో కూడా మీరు రానేలా మిమ్మును పెళ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున నుందురా. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో నుండలేని ముసలిదానను. నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలయుందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయెను. అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళుచోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొనినప్పుడు అందును గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి.